అందరికీ వందనాలు. ఈ 888 ఆరోగ్య అద్భుతాల సిరీస్ 2 మూడవ రోజుకు మీ అందరికీ స్వాగతం. ఇంత క్రితం 2 రోజుల్లో మొదటి రోజులో మూలాధార చక్రాన్ని ఎలా ఉత్తేజింపచేయాలి, రెండవ రోజు స్వాదిష్టాన చక్రాన్ని ఎలా ఉత్తేజింపచేయాలో తెలుసుకున్నాం. ఈరోజు మూడవ అతి ముఖ్యమైన చక్ర మణిపుర చక్రాన్ని ఎలా ఉత్తేజింపచేయాలో నేర్చుకుందాము, చూద్దాము. నాతో పాటు మీరు కలిసి చేయండి. చక్రం అంటే తెలుసు కదా, చక్రం అంటే ఒక శక్తి కేంద్రము. ఇది వలయాకారంలో ఉంటుంది. మణిపుర చక్రము అగ్నితో సంబంధించినది. దీని రంగు ఎరుపుగా ఉంటుంది, పసుపు కలర్లో ఉంటుంది. ఈ చక్రము సమతుల్యంలో లేకపోతే జీర్ణ వ్యవస్థలో ఎన్నో సమస్యలు వస్తాయి. తిన్నది సరిగా అరగదు, ధైర్యంగా ఉండలేరు, నిర్ణయాలు తీసుకున్న చాలా ధైర్యంగా ఉండదు. మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా చలిస్తూ ఉంటాయి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేరు. కానీ ఈ మణిపుర చక్రాన్ని సమతుల్యం చేస్తే, ఉత్తేజింపచేస్తే మీ జీర్ణ వ్యవస్థలోని అన్ని సమస్యలు మటుమాయం అవుతాయి. దాంతోపాటు మీరు ధైర్యంగా ఉండగలుగుతారు, మీలో శక్తి మరింత ఎక్కువ అవుతుంది. మణి అంటే డైమండ్, అలాంటి కేంద్రము, మణుల యొక్క గని ఇది. డైమండ్స్ యొక్క గ్రూప్ ఆఫ్ డైమండ్స్ ఇక్కడే ప్రాంతంలో ఉంటాయి. అంటారు రావణుడి బొడ్డులో అమృతం ఉండేదని. అలాగే మన శరీరంలో కూడా అమృతం లాంటి ఈ కేంద్రమే మణిపుర చక్రం. దీన్ని ఎలా ఉత్తేజింపచేయాలో ఈరోజు నాతో పాటు చేయండి. స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. స్థిరంగా, సుఖవంతంగా అర్ధసిద్ధాసనంలో కానీ సుఖాసనంలో కూర్చొని, ధ్యాన ముద్రలో కూర్చొని, వెన్నెముక నిటారుగా ఉంచి, కళ్ళు మెల్లిగా మూసి ఉంచి, శరీరాన్ని స్థిరంగా ఉంచి, శ్వాస పైన ధ్యాస పెట్టండి. ఇప్పుడు మణిపుర అంటే నాభి ప్రాంతంలో ఉండే ప్రాంతాన్ని గమనించండి. దానిపైన శ్రద్ధ వహించండి. ఫోకస్ ఆన్ ది సోలార్ ప్లెక్సస్. సోలార్ అంటే సూర్యుడు లాంటి తేజము కలిగిన ప్రదేశమే మణిపుర చక్రము. నాతో పాటు బీజమంత్రమైన రమ్ అనే శబ్దాన్ని 3 సార్లు గాలి బాగా తీసుకొని 3 సార్లు పలుకుదాం. తర్వాత ఆ నాభి దగ్గర ఉన్న ప్రదేశంలో ఆ చక్రం వద్ద మన ధ్యానాన్ని కేంద్రీకరించాలి. ఇదే మణిపుర చక్రాన్ని ఉత్తేజింపచేసే ప్రక్రియ. నాతో పాటు 3 సార్లు రండి రమ్ అనే శబ్దాన్ని. ఇదే బీజమంత్రం దీనికి. రమ్ 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 ఈ నాభి ప్రాంతంలో పసుపు వర్ణంలో ఉండే ఒక తేజస్సును, ఒక వలయాన్ని గమనించండి. మన నాభి ప్రాంతంలో పసుపు కర్లూరు లాంటి పసుపు వర్ణమైన అంటే బంగారు వర్ణాన్ని పోలే ఒక శక్తి కేంద్రం ఉంది. దానిని ఉత్తేజింపచేయడానికి రమ్ అనే శబ్దాన్ని, రమ్ అనే బీజమంత్రాన్ని పలికి ఆ కేంద్రం పైన ధ్యాస పెట్టాలి. ఇలా ప్రతిరోజు నాతో పాటు ఈ మిగతా 5 రోజులు కూడా మీరు నాతో పాటు ఈ సాధనను చేయండి. ఈ 8 రోజుల సాధన వల్ల మీలో ఒక ఆరోగ్య రంగంలో ఆరోగ్య సంబంధితమైన ఎన్నో సమస్యలు నివారణమవుతాయి. ఇది
నా గ్యారంటీ కాదు, ఈ శక్తి కేంద్ర ఉత్తేజీకరణ ప్రక్రియ యొక్క ప్రభావం. కానీ నియమబద్ధంగా చేయాలి. నాకు టైం లేదండి అంటే మీకు సమయము ఎవ్వరూ ఇవ్వలేరు. ఎవరి ఆరోగ్య బాధ్యత వారిదే. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకురా. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేది ఎవరో కాదు, మీరే. కాబట్టి ప్రతిరోజు ఇలాంటి ప్రక్రియను చేయాలి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. ఈ 8 రోజుల ప్రక్రియలో మీరు క్రమబద్ధంగా నాతో ఈ సాధనలు చేస్తే మీ ఆరోగ్యంలో మీరు ఊహించనంత మార్పు వస్తుంది, మీరు ఊహించనంత అద్భుతాలు జరుగుతాయి. అందుకనే ఈ సిరీస్కి కూడా మేము 888 హెల్త్ మిరకిల్ సిరీస్ అని పెట్టాము. సమయ అభావం ఉన్న ఈ రోజుల్లో తక్కువకి తక్కువ 8 నిమిషాలైనా కేటాయించిన మీ ఆరోగ్యంలో మార్పు వస్తుందనే నిర్ణయంతో, అభిప్రాయంతోనే ఇలాంటి ప్రోగ్రాం మేము స్టార్ట్ చేశాము. ఇలా ధ్యాస పెట్టి మీకు వీలైనప్పుడు మెల్లిగా కళ్ళను తెరవండి. ఇలా 5 నుంచి 10 నిమిషాలు మణిపుర చక్రం పైన ధ్యానం చేస్తే మీ మణిపుర చక్రము ఉత్తేజితమై మీ జీర్ణ సమస్యలు మాయమవుతాయి. తర్వాత మీరు ధైర్యంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోగలరు, మీరు విజేతలు అవుతారు. ఇలాంటి రేపు మరో శక్తి కేంద్రమైన అనాహత చక్రం పైన, మనం హృదయ చక్రం అంటే అనాహత చక్రం పైన రేపు మళ్ళీ సాధన చేద్దాము. ఈ వీడియోని మీరు లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వెల్1 ప్రోగ్రామ్స్లో జాయిన్ అయ్యి మీ ఆరోగ్య పయనంలో మొదటి అడుగు వేస్తారనే అభిప్రాయంతో ఈ ఎపిసోడ్కి ఇంతకే సెలవు. ధన్యవాదములు.